శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నీటితో నిండిన మేఘం వలె బంగారు రెక్కల గల కశ్యపపుత్రుడు గరుడునిపై ఎక్కి ఆసీనుడై ఉన్న విష్ణువును చూసిన కాలనేమి క్షోభించిన హృదయంతో ఇట్లనను, ఇతనే మా శత్రువు, మా పూర్వీకుల ప్రాణం తీసినవాడు, సముద్రమున వసించు మధుకైటభులను చంపినది ఇతనే, మాకు అసమానమైన శత్రువు ఇతడే. పెక్కు యుద్ధాలలో పెక్కు దానవులు ఇతని చేతిలో అసువులు బాసిరి. దేవతల కోసం ప్రాణములు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. చక్రాయుధంతో దైత్యులను సంహరించి విష్ణువు ఈనాడు తగిన ఫలం అనుభవించను. నా అదృష్టం వలన ఆ విష్ణువే నా ఎదుట నిలిచాడు. నా చేతులతో ఇతన్ని పిండి నా పూర్వీకుల రుణం తీర్చుకునేదను. ఈ దానవులకు భయం గొలుపు నారాయణుని దేవగణములను త్వరగా యుద్ధమున వధించెదను. వేరొక జాతికి చెందిన ఇతను యుద్ధమున దానవులను బాధించును. పూర్వం అనంతుడై పద్మనాభుడని పేరు పొందెను. ఏ కారణమును మధుకైటభులను వధించెను. శరీరమందు పైభాగం సింహంగా, కింది భాగం నరునిగా వచ్చి చేసి పూర్వం నా పూర్వుడైన హిరణ్యకశిపుని వధించెను. దేవతల ఆరణియగు అతిథి శుభుడగు ఇతని తన గర్భమున దాల్చగా 3 అడుగులతో ముల్లోకములు హరించెను. మరలా ఇప్పుడు ఈ తారకామయమైన యుద్ధమందు దాపురించాడు. ఇక నాతో తలపడి ఇతను నశించగలడు. ఇట్లనేక విధములుగా పలికి నారాయణునితో యుద్ధంనే కోరెను. అసురేంద్రుడు తన్ను అవమానించినను విష్ణువు కోపించలేదు. గొప్ప క్షమాబలంతో నవ్వుతూ ఇట్లనను, దైత్యుడా, దర్పం చేయగలిగిన బలం అల్పమైనది, కానీ క్రోధం నుండి జనించని బలం స్థిరమైనది. దర్పం నుండి కలిగిన దోషాలతో నీవు చంపబడినట్లే ఓరముని వదిలి పలుకుచుంటివి. నీవు అధముడివి, నీ వాగ్బలం తుచ్చమైనది. స్త్రీలు గర్జించే చోట పురుషులుండురా. నీ పూర్వీకుల మార్గమును అనుసరించినట్లు చూసేదను. ప్రజాపతి నిర్మించిన సేతువును వదిలి క్షేమం ఎవడ పొందును? ఈనాడు నిన్ను చంపి దేవతలను వారి వారి స్థానముల యందు నిలిపెదను అని విష్ణువు పలుకుచుండగా దానవుడు క్రోధంతో నవ్వెను. అన్ని ఆయుధాలను రణమును పైకెత్తి కోపంతో మిక్కిలి ఎరుపెక్కిన కండ్లు గల ఆ దానవుడు విష్ణువు వక్షస్థలంపై విసిరెను. మయుడు, తారుడు మొదలగు దానవులు కూడా రణమున ఖడ్గములతో విష్ణువును ఎదిరించిరి. అన్ని ఆయుధములు ఎత్తి తనతో తలబడిన ఆ దైత్యవీరులను చూచి విష్ణువు స్థిరమగు పర్వతం వలె కదలక నిలిచి ఉండెను. సుపర్ణునితో తలపడిన కాలనేమి పెద్ద గదను చేతులతో ఎత్తి గరుడునిపై వేసెను. తన్ను ఎదిరిస్తున్న గరుడునిపైకి కాలనేమి కోపంతో గదను విసిరెను. గరుడు వ్యధ చెందుట చూసి విష్ణువు కన్నులు కోపంతో ఎర్రబారినవి. చక్రం చేతి ధరించి తన శరీరాన్ని గరుడునితో పాటు వేగంగా పెంచెను. విష్ణువు భుజములు అన్ని దిక్కుల్లో వ్యాపించినవి. అలా పెరిగిన మధుసూదనను చూసి ఋషులు, గంధర్వులు, దేవతల జయమునకే స్తుతించిరి. ప్రకాశిస్తున్న విష్ణువు కిరీటం ఆకాశం అంటినది. విష్ణువు పాదాలు భూమిని ఆక్రమించినవి. చేతులు 10 దిక్కులు కప్పివేసినవి. 1000 ఆకులు కలిగి మనోహరముగా ఉన్న చక్రము అగ్నివలే ప్రకాశిస్తున్న పూలమాలలతో అలంకృతమై మిక్కిలి పదునైనది. శత్రువులకు భయమును పుట్టించుచు దానవులను దునుమాడను. సూర్యుని వలె ప్రకాశిస్తున్న చక్రమును విష్ణువు విడవగా ఆ చక్రము కాలనేమి 1000 చేతులను ఛేదించను. పిదప శ్రీహరి చక్రంతో కాలనేమి తలలను ఖండించగా చేతులు తలలు తెగిన కాలనేమి మొండెం నిలిచి ఉండను. అప్పుడు గరుడు రెక్కలు విప్పార్చి కొమ్మలలేని చెట్టు వలె ఉన్న ఆ మొండెం పక్షమున కొట్టుసాగెను. ఆ దెబ్బలకు దైత్యుని మొండం నేలకూలి భూమిని క్షోభించసాగెను. ఆ దైత్యుడు నేలకూలగా దేవతలు, ఋషులు కలిసి బాగుబాగని హరిని పూజించిరి. మిగిలిన దైత్యులు యుద్ధమున కదలలేకపోయిరి. చేతులను సర్వత్రా విప్పార్చిన హరి కొందరిని జుట్టు పట్టుకుని మరికొందరి గొంతుకలు పట్టుకుని బాధించెను. కొందరి తలలు నరికెను. గదలు, చక్రములతో దహించబడిన దానవులు సత్వమును, ప్రాణములు కోల్పోయిరి. అన్ని అవయవాలు కోల్పోయి భూతలంపై పడిపోయిరి. వారందరూ అట్లా నశించగా విష్ణువు ఇంద్రునికి ప్రియమగనది చేసి తన కర్మ నిర్వర్తించిన వాడాయను. తారకామయమైన ఆ యుద్ధమట్లు కాగా లోకపితామహుడకు బ్రహ్మ అక్కడికి వచ్చెను. దేవదేవుడకు శ్రీహరిని పూజిస్తూ ఇట్లనెను, దేవా, గొప్ప కార్యం చేసితిమి. దేవతలకు శల్యమగు దైత్యుడు నశించెను. దైత్యనాశం చే మేము సంతోషించితిమి. నీవు వధించిన ఈ కాలనేమి అని వాడు మహాసురుడు. నీవు తప్ప ఇతన్ని వధించువాడెవడూ లేడు. ఈ కాలనేమి దేవతలను చరాచరములతో నిండిన లోకములను పరాభవిస్తూ నన్ను కూడా యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. యముని వంటి కాలనేమిని వధించిన నీ ఈ లీలకు మేము సంతోషించితిమి. ఇక స్వర్గానికి వెళ్ళెదము రమ్ము. బ్రహ్మర్షులు అక్కడ నీ కోసం వేచి ఉన్నారు. ఓ వరశ్రేష్ఠ, నీ
నీకేమి వరములనివ్వగలను? వారి వారి స్థానంలో ఉన్నప్పుడు దేవతలందరికీ వరములనిచ్చిన వాడవు నీవు. ఈ లోకకంటకుని వధించి ముల్లోకాలను ఉద్ధరించావు. బ్రహ్మదేవుని ఈ మాటలు విని విష్ణువు ఇట్లు పలికెను. దేవతలారా వినండి. ఇంద్రుడిని ముందడుకుని మనమందరము కాలనేమి మొదలగు రాక్షసులను వధించితిమి. దానవులు పరాక్రమం గలవారు, ఇంద్రుని కంటేనూ గొప్పవారు. ఈ గొప్ప యుద్ధమున అందరూ వధించబడగా విరోచనుడు స్వర్భానువు మాత్రమే మిగిలారు. ఇక ఇంద్రుడు వరుణుడు తమ తమ దిక్కులు పాలించెదురుగాక. యముడు దక్షిణ దిక్కును, కుబేరుడు ఉత్తర దిక్కును పాలించుగాక. చంద్రుడు నక్షత్రాలతో ఎల్లప్పుడూ కలిసి ఉండుగాక. ఆయనములతో సూర్యుడు ఋతుముఖం సేవించుగాక. యాజ్ఞికులచే పూజించబడిన ఆజ్యభాగములు ప్రవర్తించుగాక. విప్రుల వేదదృష్ట కర్మచే అగ్నులను వ్రేల్చుదురుగాక. బలిహోమంతో దేవతలు, స్వాధ్యాయంతో మహర్షులు, శ్రాద్ధంతో పితృదేవతలు సుఖంగా తృప్తి నొందెదరుగాక. బలిహోమంతో దేవతలు, స్వాధ్యాయంతో గుణములతో 3 వర్షములు ముల్లోకములను తృప్తి నొందజేయుదురుగాక. దీక్ష గైకొన్న ద్విజాతులచే ఋతువులు ప్రవర్తించుగాక. యజ్ఞములను రించిన వారు విడివిడిగా దక్షిణలచే యజ్ఞములను సంపన్నమనరించెదరుగాక. తమ సౌమ్యకర్మలచే సూర్యుడు లోకాలను, చంద్రుడు రసాలను, వాయువు ప్రాణులయందరి ప్రాణములను తృప్తినందజేయుగాక. మహేంద్ర మలయ పర్వతాలందు పుట్టినవి ముల్లోకములకు తల్లుల వంటి నదులు సముద్రము చేరుగాక. దైత్యుల నుండి కలుగు భీతి విడబడుగాక. దేవతలారా శాంతించడు, మీకు స్వస్తియగుగాక. సనాతనమగు బ్రహ్మలోకానికి వెళ్ళెదను. స్వగృహమున కాని స్వర్గమున కాని విశేషంగా యుద్ధమున కాని నిర్భయంగా విశ్వాసంతో వెళ్ళరాదు. దానవులు క్షుద్రులు కదా, ఏ ఒక్క బలహీనత లభించినా దెబ్బతీసెదరు. వీరి స్థితి స్థిరమైనది కాదు. మీ సౌమ్యమగు నిజభావముల రుజతయందే మీ మనస్సుండును అని సత్యవిక్రముడుగు విష్ణువు దేవగణాలతో పలికి మహాయశస్సు కలవాడై బ్రహ్మతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళను. భగవాన్ విష్ణువు దేవతలకు గొప్ప ప్రీతిని కలగజేసెను. నీవు నన్ను అడిగిన ఈ అద్భుతం దానవులకు విష్ణువుకు మధ్యన జరిగిన తారకామయ యుద్ధమున జరిగినది. తారకుని జననం. భీష్ముడు పలికెను. ఓ బ్రాహ్మణ, పద్మ ప్రాదుర్భావం మీరు విస్తారంగా చెప్పితిరి. దాన్ని నేను విన్నాను. ఇప్పుడు నేను ఈశ్వరుని మహిమను, గుహుని అనగా కార్తికేయుని పుట్టుకను గురించి వినాలనుకుంటున్నాను. మరియు అతను చేసిన పనులు ఏమిటి? తారకాసురుడు అంత బలవంతుడు ఎలా అయ్యాడో, కార్తికేయుడు అతన్ని ఎట్లు సంహరించెను, రుద్రుడు ఋషులను మందర పర్వతానికి ఎట్లు పంపించెను, రుద్రుడు ఉమాదేవిని ఎట్లు పొందెను? ఓ మహాముని, దీన్నంతా నాకు వివరంగా చెప్పవలను. పులస్సుడు పలికెను. పూర్వం దైత్యులకు తల్లి అయిన దీతి కశ్యపుని వేడుకొనగా కశ్యపుడు ఇట్లు పలికెను. ఓ దేవి, వజ్రం వంటి బలమైన అంగమును గల పుత్రుడు నీకు జన్మించెను. అతని పేరు వజ్రాంగుడు. అతడు ధర్మమందు ఆసక్తి కలవాడగును. ఈ విధంగా కశ్యపుని నుంచి వరం పొందిన దీతికి వజ్రాయుధం చేత కూడా ఛేదింప సాక్ష్యం కాని పుత్రుని పొందెను. అతడు పుట్టినంతనే సర్వశాస్త్రముల యందు పారంగతుడయ్యను. అతడు తల్లి వద్దకు వెళ్ళి భక్తితో, తల్లి, నేనేమి చేయాలి అని అడిగాను. ఆ మాటలు విన్న దీతి ఆనందంతో, పుత్ర, నా పుత్రుల్లో ఎంతోమందిని ఇంద్రుడు సంహరించాడు. అందువల్ల నీవు ఇంద్రుని వధించి ప్రతీకారం తీర్చుకోవాలి. నీవు ఇంద్రుని వధించు. ఆమె మాటలు విన్న వజ్రాంగుడు సరే అని పలికి స్వర్గానికి వెళ్ళను. చిన్న మృగమును బంధించి వేటగాడు ఎలా తీసుకుని వెళ్ళనో ఇంద్రుని పాశములతో బంధించి తల్లి వద్దకు తీసుకువచ్చను. ఇంతలో బ్రహ్మదేవుడు అట్లు మరియు కశ్యపుడు భయం లేని తల్లి పుత్రుల వద్దకు వచ్చిరి. వారిని చూసి బ్రహ్మ మరియు కశ్యపుడు ఇలా పలికిరి. పుత్ర, దేవేంద్రుని వదిలివేయము. ఇతని వలన నీకేమి ప్రయోజనం? గౌరవనీయులకు అవమానమే వధకు సమానమని చెప్పబడినది. మా మాటపై నీవు అతని వదిలించు. అతడు మరణించిన వానితో సమానం. యుద్ధంలో శత్రువు దయతో వదిలించు. అతడు బ్రతికినను మరణించిన దానితో సమానం. అతడు అనుదినం మరణించినట్లే, సందేహం లేదు. వజ్రాంగుడు ఆ మాటలు విని నమస్కరించి ఇలా పలికెను. అతని వల్ల నాకు ఏమీ ప్రయోజనం లేదు. నా తల్లి ఆజ్ఞగా ఇతన్ని బంధించి తీసుకువచ్చాను. దేవదానవులకిరువురికి గౌరవనీయుడమైన పితామహుడవు నీవు చెప్పినట్లే ఇంద్రుని నేను తక్షణమే బంధ విముక్తిని చేసేదను. ఓ దేవా, నాకు తపస్సు చేయాలని ఆశ కలదు. మీ అనుగ్రహం వలన అది ఎటువంటి ఆటంకం లేకుండా జరుగునట్లు అనుగ్రహించవలను. బ్రహ్మదేవుడు పలికెను. ఎటువంటి విఘ్నములు లేకుండా నీవు తపస్సు చేయము. చిత్తశుద్ధితో నీ జన్మ సార్థకమగుగాక. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికి సుందరి అయిన విశాలమైన కన్నులు గల ఒక పుత్రికను సృష్టించి వజ్రాంగునికి భార్యగా ఇచ్చెను. ఆమెకు వరాంగి అని పేరు పెట్టి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాను. వజ్రాంగుడు వరాంగితో తపంనాచరించుటకు అడవికి వెళ్ళను.
శుద్ధ మనస్కుడు పద్మపత్రముల వంటి కన్నులు కలవాడు అయిన దైత్యపతి చేతులు రెండు పైకెత్తి 1000 సంవత్సరాల కాలం పంచాగ్నుల మధ్య నిలబడి నిరాహారుడై తీవ్రమైన తపస్సు ఆచరించను. మరో 1000 సంవత్సరాల కాలం నీటిలో ప్రవేశించి తపస్సు చేశను. ఇతనితో పాటు పతివ్రత అయిన అతని భార్య కూడా మౌనంగా నీటి ఒడ్డున తపస్సు చేయుచుండను. ఆమె ఆహారం స్వీకరించకుండా ఘోరమైన తపస్సు చేసెను. ఈ విధంగా తపస్సు చేయనప్పుడు ఇంద్రుడు ఆమెను ఎన్నో విధములుగా భయపెట్టెను. ఒకసారి కోతి రూపంలో ఆశ్రమంలో ప్రవేశించెను. ఆమె బ్రసి ఆసనం తీసుకుని వెళ్ళిపోయాను. గంధం మొదలైనవి ఉన్న పెట్టెను పాత్రను పట్టుకు వెళ్ళిపోయాను. అనంతరం సింహరూపం ధరించి ఆమెను భయపెట్టెను. తర్వాత సర్పాకారం ధరించి ఆమె 2 కాళ్ళను కరిచెను. అయినా ఆమె తపో ప్రభావం వల్ల మరణించలేదు. ఈ విధంగా ఇంద్రుడు వరాంగిని అనేక విధాలుగా బాధించెను. అయినా అతడు తృప్తి చెందలేదు. వెంటనే మరలా వచ్చెను. ఇదంతా ఆమె కూర్చుని ఉన్న పర్వతం పని అని భావించి ఆమె శపించవలనని చూచెను. ఆమె శాపమిచ్చుటకు ఉద్యుక్తురాలైనప్పుడు పర్వతం మానవ రూపం ధరించి భయంతో వరాంగి ముందుకు వచ్చి ఇలా పలికెను: ఓ మహావ్రతురాలా, నేను దుష్టుడను కాను. సమస్త ప్రాణులు నన్ను ఆశ్రయించి సుఖంగా ఉండాలి. కోపంతో ఉన్న ఇంద్రుడు నీకు అప్రియం కలిగిస్తున్నాడు. ఇంతలో 1000 సంవత్సరముల కాలం గడిచింది. బ్రహ్మదేవుడు వజ్రాంగుని తపస్సుకు మెచ్చి వజ్రాంగుని ముందుకు వచ్చి ఇలా పలికెను: ఓ దితిపుత్ర, నీ కోరికలన్నీ తీర్చెదను. తపస్సు విరమించి లే. తపోనిధి అయిన వజ్రాంగుడు బ్రహ్మ పలికిన మాటలుని చేతులు జోడించి బ్రహ్మతో ఇలా పలికెను: ఓ బ్రహ్మదేవా, నాకు క్రూరమైన అసురభావం ఉండకుండుగాక. ఉత్తమమైన లోకములు నాకు శాశ్వతంగా ఉండనట్టు అనుగ్రహించాలి. నేను ఎల్లప్పుడూ తపస్సునందు ఆసక్తుడై ఉండనట్టు వరం ఇవ్వాలి. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు అట్లేగుగాక అని వరమిచ్చి నిజవాసానికి వెడలెను. వజ్రాంగుడు కూడా తపస్సు పూర్తి చేసి భార్యను చూడదలిచి ఆశ్రమానికి వెళ్ళాను. కానీ ఆమె అక్కడ కనిపించలేదు. ఆకలిచే పీడించబడి అతడు పర్వతంపై ఉన్న వనానికి వెళ్ళాను. ఫలమూలముల కోసం అతడు వెతుకుచున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న తన భార్యను చూసెను. ఏడుస్తున్న ఆమెను ఊరడించి ఇలా పలికెను: భద్రే, యమలోకాన్ని పొందాలన్న కోరికతో ఎవరు నీకు ఈ దుస్థితిని కలిగించారు? నీకేమి కావాలో వెంటనే కోరుకో. దుష్టుడైన ఇంద్రుడు భర్త లేని దానివలె నన్ను అనేక విధాలుగా భయపెట్టి తిరస్కరించి కొట్టి అనేక విధాలుగా హింసించెను. నా కష్టాలకు అంతం లేకపోవట చూసి నేను ప్రాణాలు వదలాలని నిశ్చయించుకున్నాను. ఈ దుఃఖసాగరం నుంచి నన్ను ఉద్ధరించు కుమారుని ప్రసాదించాలి. ఆమె మాటలు విన్న వజ్రాంగుడు కోపోద్రిక్తుడై ఇంద్రుని నశింపచేయి శక్తి కలిగినను తిరిగి తపస్సు ప్రారంభించెను. అతని భావం తెలిసిన బ్రహ్మదేవుడు దితిపుత్రుడున్న ప్రదేశానికి వెంటనే వచ్చి ఇలా పలికెను: పుత్ర, నీవెందుకు తిరిగి తపోవ్రతం ప్రారంభిస్తున్నావు? నీవు కోరుకున్న ప్రకారం బలవంతుడైన పుత్రుడు నీకు ప్రసాదిస్తాను. వజ్రాంగుడు పలికెను: ఓ బ్రహ్మదేవా, నీ ఆజ్ఞగా నేను తపస్సు విరమించాను. ఆశ్రమానికి వచ్చి చూడగా నా భార్యను ఇంద్రుడు బెదిరించినట్టు తెలిసి వచ్చినదు. అప్పుడు ఆమె తన దుఃఖాన్ని నుంచి ఉద్ధరించు కుమారుని ప్రసాదించమని వేడుకొన్నది. నీవు నా యందు ప్రసన్నుడవైనచో నాకు తారకుడైన అనగా తరింపచేసే కుమారుని ప్రసాదించవలను. బ్రహ్మ పలికెను: ఓ వీరుడా, నీ తపస్సు చాలు. తిరిగి క్లేశములను అనుభవించవద్దు. నీకు తారకుడన పేరుతో బలవంతుడైన కుమారుడు కలుగును. బ్రహ్మ ఈ విధంగా పలకగా వజ్రాంగుడు సంతోషించి బ్రహ్మకు నమస్కరించి అతన్ని భార్య వద్దకు వెళ్ళి బ్రహ్మ పలికిన వచనాలు తెలిపి దుఃఖితురాలైన ఆమెను సంతోషపరచెను. అంతటా ఆ దంపతులు వారి ఆశ్రమానికి వెళ్ళిరి. వరవర్ణిని అయిన వరాంగి గర్భవతి అయి ఆ గర్భమును 1000 సంవత్సరములు ధరించెను. 1000 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మించెను. లోకభయంకరుడైన ఆ కుమారుడు జన్మించినప్పుడు భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలమైనవి, పర్వతాలు ఊగినవి, భయంకరమైన గాలులు వీచినవి. ఋషిశ్రేష్ఠులు మంత్రాలు జపించిరి. క్రూర మృగాలు భయంకరంగా అరచినవి. సూర్యచంద్రుల తేజస్సు కోల్పోయిరి. దిక్కులన్నీ మంచుచే కప్పబడినవి. మహాసురుడు జన్మించినందుకు దైత్యులందరూ ఆనందించిరి. అసురపత్నులు కూడా బాలను చూడడానికి వచ్చిరి. వారంతా హర్షంతో పాడిరి. అప్సరగణాలు నాట్యం చేసిరి. దానవులు గొప్ప ఉత్సవం చేసుకొనిరి. దేవేంద్రునితో పాటు దేవతలందరూ దుఃఖితులైరి. ఆ సమయంలో వరాంగి కూడా ఆ పుత్రుని చూసి గొప్ప సంతోషం పొందెను. దైత్యేంద్రుడైన వజ్రాంగుడు కూడా చాలా సంతోషించెను. తారకుడు జన్మించినంతనే అసురరాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిరి. అసురరాజ్యాన్ని పొందిన తారకుడు ఇలా పలికెను: ఓం శాంతి శాంతి శాంతి.